నమస్కారం. ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. మనందరికీ ఉన్న అత్యంత విలువైనది కాని చాలా తక్కువగా ఉండేది ఏంటది? డబ్బు కాదు, అధికారం అంతకన్నా కాదు. అదే సమయం. అసలు ఈ సమయాన్ని ఒక సంపదగా ఎలా చూడాలి? దాన్ని ఎలా వాడుకోవాలి? ఇప్పుడు చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. ప్రపంచంలో అన్నింటికన్నా విలువైన సంపద ఏంటి? భూమి, బంగారం, వజ్రాలు ఇవా? లేక ఇంకేదైనానా? సమాధానం సమయం. ఎందుకంటే చూడండి, డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, ఆస్తులు పోయినా కష్టపడి తిరిగి తెచ్చుకోవచ్చు. కాని ఒక్కసారి గడిచిపోయిన సమయం, ఒక్క క్షణం తిరిగి వస్తుందా? రాదు. అందుకే సమయమే మన అసలైన నిజమైన సంపద. కాని చాలామంది ఏమంటారంటే అస్సలు టైమే లేదు అని కంప్లైంట్ చేస్తుంటారు. మనం కూడా వింటూనే ఉంటాం. నిజానికి ఇది సమయం గురించి మనకు ఉన్న ఒక పెద్ద అపోహ మాత్రమే. ఒక అద్భుతమైన మాట ఉంది చూడండి. మీకు సమయం లేదు అని చెప్పినప్పుడు అది నిజంగా సమయం లేకపోవడం కాదు, మీ సమయాన్ని మీరు సరిగ్గా వాడుకోకపోవడం. అంటే మన దినచర్యలో ఒక ప్లానింగ్, ఒక డిసిప్లిన్ లేనప్పుడే ఈ సమస్య వస్తుంది. నిజానికి ప్రపంచంలో ప్రతి ఒక్కరికి, అంబానీ అయినా ఒక సామాన్యుడైనా, అందరికీ రోజుకుండేది 24 గంటలే. ఒక్క సెకండ్ ఎక్కువగానీ తక్కువగానే ఉండదు. అంటే తేడా ఎక్కడ వస్తుంది? మనకు ఎంత సమయం ఉంది అనే దానిలో కాదు, ఉన్న సమయాన్నే మనం ఎలా వాడుతున్నామో అనే దానిలోనే అసలు విషయం ఉంది. సరే, మరి అందరికీ సమానంగా దొరికే ఈ సమయాన్ని కేవలం గడిచిపోయే కాలంలా కాకుండా ఒక పెద్ద సంపదలా, ఒక ఆస్తిలా చూస్తే ఎలా ఉంటుంది? ఆ కోణంలోంచి ఆలోచిద్దాం రండి. మరి ఈ టైం వెల్త్ అంటే ఈ సమయ సంపదను సరిగ్గా ఎలా వాడాలి? సింపుల్. మన శక్తిని, మన ఎనర్జీని పనికిరాని, మనకు హాని చేసే పనుల్నుంచి తీసేసి మంచి, ఉపయోగపడే, అర్థవంతమైన పనుల వైపు పెట్టాలి. ఇదొక ఇన్వెస్ట్మెంట్ లాంటిదన్నమాట. అందుకే అంటారు, భగవంతుడు మనిషికిచ్చిన అతి పెద్ద పెట్టుబడి సమయం అని. చూసారా? ఇంత గొప్ప పెట్టుబడి మన చేతిలో ఉన్నప్పుడు దాన్ని వృధా చేయాలా లేక దానితో అద్భుతాలు సృష్టించాలా అనేది మన చేతిలోనే ఉంది. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే చాలామందికి తమ చేతిలో ఉన్న ఈ అమూల్యమైన సంపదను ఎలా పోగొట్టుకుంటున్నారో కూడా తెలియదు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ 2 రకాల జీవితాలు కనిపిస్తున్నాయి కదా. ఒకవైపు క్రమశిక్షణ ఉన్నవాళ్లు. వీళ్ళు ప్రతి అడుగు జాగ్రత్తగా వేస్తూ తమ లక్ష్యం వైపు వెళ్తారు. వాళ్ళ ప్రోగ్రెస్ చూసి మిగతా వాళ్ళు అబ్బా అద్భుతం అనుకుంటారు. మరోవైపు క్రమశిక్షణ లేనివాళ్ళు బద్ధకం, నిర్లక్ష్యతో సమయాన్ని వృధా చేస్తూ సరైన టైం వస్తుందిలే అని ఎదురుచూస్తూ కూర్చుంటారు. చివరికి వాళ్లకి మిగిలేది పశ్చాత్తాపం, బాధ మాత్రమే. అయితే ఈ సమయ సంపదను కాపాడుకుని దాన్ని సరిగ్గా వాడుకోవడానికి ఏదైనా మార్గం ఉందా? ఉంది. దీనికి 4 ముఖ్యమైన సూత్రాలున్నాయి. వీటిని గనక పాటిస్తే విజయం మనదే. అవును, కేవలం 4 సూత్రాలు. కానీ ఈ 4 మన జీవితాన్ని పూర్తిగా మార్చేయగలవు. అవేంటో చూద్దాం. 1. సమయ సంయమం అంటే ప్రతి క్షణాన్ని ప్లాన్ చేసుకోవడం. 2. ఆలోచనా సంయమం అంటే పనికిరాని ఆలోచనలని కంట్రోల్ చేసి గోల్ మీద ఫోకస్ పెట్టడం. 3. ఇంద్రియ సంయమం అంటే మనని పక్కదారి పట్టించే వాటి నుంచి దూరంగా ఉండటం. ఇక 4ది అర్ధ సంయమం అంటే మన డబ్బుని, మన శక్తిని సరైన మార్గంలోనే ఉపయోగించడం. సరే, ఈ సూత్రాలన్నీ బాగానే ఉన్నాయి. కాని వీటిని ఆచరణలో ఎలా పెట్టాలి? దీనికి పునాది క్రమబద్ధమైన జీవనశైలి. అంటే ఒక రొటీన్. పనిని వాయిదా వేయకుండా ఉండటం. ఇది చాలా ముఖ్యం. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. జీవితంలో ఏదైనా సాధించాలి అనుకునేవాళ్లు ఈరోజు చేయాల్సిన పనిని రేపటికి వాయిదా వేయకూడదు. ఎందుకంటే వాయిదా వేస్తున్నామంటే మన సమయ సంపదను మనమే దొంగలించుకుంటున్నట్టు లెక్క. ఏదైతే ఈరోజు చెయ్యాలో అది ఖచ్చితంగా ఈరోజే చేస్తీరాలి. ఇదే ఒక నియమంగా మార్చుకోవాలి. చిన్న చిన్న పనులే కదా అని వాయిదా వేస్తే అవే చివరకు పెద్ద పెద్ద వైఫల్యాలకు దారితీస్తాయి. ఈ అలవాటే సక్సెస్కి బలమైన పునాది. ఒక పక్కా దినచర్య, ఒక డైలీ రొటీన్ పెట్టుకోవడం వల్ల చాలా లాభాలున్నాయి. అది మనలో మంచి అలవాట్లను పెంచుతుంది, చేసే పనిమీదే ఆసక్తిని కలిగిస్తుంది, మన ప్రోగ్రెస్ నిలకడగా ఉంటుంది. అప్పుడు విజయం అనేది అన్వాయిచికంగా రాదు, మనం కష్టపడి సాధించుకున్నట్టవుతుంది. సరే, చివరిగా ఒక ముఖ్యమైన విషయంతో ఈ విశ్లేషణను ముగిద్దాం. అసలు జీవితానికి నిజమైన కొలమానమేంటి?
ఒక గొప్ప మాట ఉంది. జీవితమంటే ఎన్ని సంవత్సరాలు బతికామన్నది కాదు, ఉన్న సమయంలో ఎంత సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాం అన్నదే లెక్క. 100 ఏళ్లు జీవించడం కంటే ప్రతి క్షణాన్ని అర్థవంతంగా జీవించడమే ముఖ్యం కదా. ఈ విశ్లేషణను ముగించే ముందు మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఒకటుంది. మనకు లభించిన ఈ అమూల్యమైన సమయ సంపదను దేనికోసం వాడుతున్నాం? దీని గురించి ఒక్కసారి ఆలోచించాలి.